పార్లమెంట్ సమావేశాల్లో ఎక్కడ చూసినా ఒకరి గురించే చర్చ. ఆయనేం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాదు, పోనీ హోంమంత్రి అమిత్ షా కూడా కాదు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అంతకంటే కాదు. ఆయన జస్ట్ రాజ్యసభ సభ్యుడు, అది కూడా తొలిసారి పెద్దల సభలో అడుగుపెట్టారు. అయితేనేం ప్రభుత్వాలకే వణుకు పుట్టించే ప్రశ్నలు, సమాధానం చెప్పలేని ప్రశ్నాస్త్రాలతో కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఆయన ఏ అంశాన్ని లేవనెత్తినా అది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాఘవ్ చద్దా వ్యాపారంలో మరింత ఎదగడానికి, డబ్బు సంపాదించుకోవడానికి, పరపతి పెంచుకోవడానికి రాజకీయాలకు వస్తారు. కానీ రాఘవ్ చద్దా మాత్రం డిఫరెంట్. సామాన్యుల సమస్యలే ఆయన నినాదం. పేదల పక్షాన నిలబడి బడా కంపెనీల దోపిడీలను ప్రశ్నించడంలో ముందుంటున్నారు. రాఘవ్ చద్దా ఆప్ రాజ్యసభ సభ్యుడు. స్వస్థలం పంజాబ్. విదేశాల్లో చదువుకున్న రాఘవ్ చద్దా ప్రజాసేవల చేయాలన్న లక్ష్యంతో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత కేజ్రీవాల్ రాఘవ్ చద్దాను తొలిసారి రాజ్యసభకు పంపారు. ఆ పార్టీ తరపున అతి చిన్న వయసులో పెద్దల సభకు ఎన్నికై రికార్డు సృష్టించారు. రాఘవ్ చద్దా ఏం చేసినా, ఏం మాట్లాడినా అది సంచలనంగా మారుతోంది. ఆయన బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాతో డేటింగ్ చేసినా, ఆమెను పెళ్లి చేసుకున్నా అది చర్చనీయాంశంగా మారింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఇన్ఛార్జిగా పనిచేయడమే కాదు, పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన సక్సెస్ అయ్యారు. భగవంత్ మాన్ ను సీఎం చేయడంలో సఫరీకృతులయ్యారు. ఆప్ పంజాబ్ లో అధికారంలోకి వచ్చిందంటే రాఘవ్ కృషి మరువలేనిది. రాజ్యసభలో అప్పటి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ లాంటి వ్యక్తే రాఘవ్ గురించి గొప్పగా చెప్పారు. ఫుడ్ డెలివరీ కంపెనీలు 10 నిమిషాల్లో డెలివరీ చేయాలన్న అంశాలపై ఆందోళనకు దిగాడు. ఈ నిబంధన డెలివరీ బాయ్ల ప్రాణాల మీదకు వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ సమస్య, ఈ సమస్య అనేం లేదు. ప్రజలు, పేదలకు ఉన్న సమస్యలు ఏంటి, ప్రభుత్వాలు చేయాల్సిన పనేంటి, వాటి పరిష్కార మార్గాలేంటి, ఏ అంశంపై మాట్లాడినా రాఘవ్ చద్దా తనకంటూ ప్రత్యేక ముద్ర వేయించుకున్నారు. ఎంపీగా ప్రభుత్వానికి ప్రశ్నాస్త్రాలు సంధిస్తుంటే మంత్రులు కేంద్రం నుంచి సమాధానం చెప్పలేకపోతున్నాయి. ఈ యువ ఎంపీ దెబ్బకు రాజకీయాల్లో తలపడిన నేతలు సైతం సలాం కొడుతున్నారు. ఆ ప్రశ్నలేంటి, ఎలా ఆలోచిస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇలాంటి ఐడియాలు అనేలా రాఘవ్ చద్దా ప్రిపేర్ అవుతున్నారు. ఎవరూ స్పృశించని అంశాలు, లేవనెత్తని సమస్యలు, ఊహించని ప్రశ్నలతో కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. రాఘవ్ చద్దా అంటే అప్పట్లో ఒకడుండేవాడు అన్నట్లు తన స్పీచ్లతోనే ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్నాడు. ఈ యువ ఎంపీ మాట్లాడుతున్నంతసేపు రాజ్యసభ మొత్తం సైలెంట్ అయిపోతోంది. ఎప్పుడు ఎలాంటి అంశాన్ని లేవనెత్తుతాడో అని కేంద్రం కూడా భయపడుతోంది. రాఘవ్ చద్దా మాట్లాడుతున్నాడంటే కేంద్ర మంత్రులు సైతం అల్లాడిపోతున్నారు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఎంపీలు సైతం సమాధానం చెప్పలేకపోతున్నారు. భార్యాభర్తలకు వేసే పన్నుపైన కేంద్రానికి ప్రశ్నాస్త్రాలు కురిపించారు. ఎయిర్పోర్ట్లు, ఆహార పానీయాల ధరలపైన ఏకిపారేశారు. మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు కేంద్రం వేస్తున్న ట్యాక్స్లను ఎండగట్టారు. ఏ దేశంలోనూ లేని ట్యాక్స్లు ఇండియాలో మాత్రమే ఉన్నాయంటూ కేంద్రం తీరును తప్పుపట్టారు. 350 రూపాయలకే అన్లిమిటెడ్ కాల్స్, డేటా వస్తుంటే పార్లమెంట్ సభ్యులకు నెలకు ఫోన్ బిల్ 9,000 ఎందుకు చెల్లిస్తున్నారంటూ కేంద్రాన్ని ఆత్మరక్షణలో పడేశారు. సీనియర్ ఎంపీల కుంభకోణాలు బయటపెట్టడం లేదు, స్కాముల్లో అవినీతిని ఎండగట్టడం లేదు, అసభ్య పదజాలం ఉపయోగించడం లేదు, ప్రత్యర్థులను కించపరచడం లేదు, వెక్కిలి చేష్టలకు దూరం, చెప్పాలనుకున్న అంశాన్ని సూటిగా, సుత్తి లేకుండా చెప్పడంలో దిట్ట. మిగిలిన ఎంపీల పార్లమెంట్లో సమయాన్ని వృధా చేయరు, కేంద్రానికి సుత్తిమెత్తగానే తలంటుతున్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో, సామాన్యుల గొంతు వినిపించడం రాఘవ్ చద్దాను మించిన ఎంపీలు లేరు. పార్లమెంట్లో 700 మందికి పైగా ఎంపీలు ఉన్నప్పటికీ రాఘవ్ చద్దా గురించే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆయన ఎత్తుకునే అంశాలు సమాజంలో, ప్రజల్లో, నేతల్లో ఆలోచన రేకెత్తిస్తున్నాయి. ఏడాది 12 నెలలు ఉంటే 13 సార్లు రీఛార్జ్ చేయడం ఏంటి? 30 రోజులకు చేయాల్సిన మొబైల్ రీఛార్జ్ను 28 రోజులకే పరిమితం చేయడం పైన పార్లమెంట్లో గళమెత్తారు. సెల్ కంపెనీల దోపిడీపైన పార్లమెంట్లో నిలదీశారు. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా దేశవ్యాప్తంగా సంచలనంగా మారాడు. పార్లమెంట్ సాక్షిగా కీలకమైన అంశాల గురించి ఏకిపారేస్తున్నారు. ఆయన సంధించిన ప్రశ్నలు ఇప్పుడు కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్నాయి. తను వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయారు ప్రధాని మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ప్యాడ్లు, నీరు, ప్రైవసీ లేక అమ్మాయి స్కూల్ మిస్ అయితే అది ఆమె సమస్య కాదు అన్నారు. ఇది పూర్తిగా నేటి సమాజం వైఫల్యంగా చూడాలి అన్నాడు ఎంపీ రాఘవ్ చద్దా. మద్యం, సిగరెట్లు బహిరంగంగా అమ్ముతున్న దేశంలో శానిటరీ ప్యాడ్లను మాత్రం దాచాల్సిన పరిస్థితి ఇంకా ఎందుకు ఉందో చెప్పాల్సిన బాధ్యత లేదా అంటూ నిలదీశాడు. రాఘవ్ చద్దా ఒక్కో ప్రశ్న సంధిస్తుంటే బీజేపీ ఎంపీలు సమాధానం చెప్పలేక ఒకటా రెండా ఎన్నో అంశాలను రాఘవ్ చద్దా పార్లమెంటు సాక్షిగా ప్రశ్నిస్తున్నారు.